హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈరోజు వీడియోలో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఉన్నటువంటి రిక్రూట్మెంట్ 44,280 పోస్టుల రిక్రూట్మెంట్ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిందో లేదో, జాబ్ వచ్చిందో లేదో ఆ యొక్క క్లిక్తో మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 మినిట్స్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో లేవో అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏ డివిజన్కు అంటే ఇందులో డివిజన్ వైజ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆదిలాబాద్ డివిజన్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆఫీస్ ఎక్కడ అని చెప్పేసి సెకండ్ లొకేషన్లో అయితే చూపిస్తుంది. మళ్ళీ పోస్ట్ నేమ్ అందులో బీపీఎంఆ, ఏబీపీఎంఆ, డాక్ సేవక అనేది థర్డ్ ప్లేస్లో అయితే చూస్తుంది ఫ్రెండ్స్. తర్వాత పోస్ట్ కమ్యూనిటీ మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది మీ యొక్క క్యాష్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో మీ యొక్క కేటగిరీ అయితే ఉంటుంది. తర్వాత మీరు మెయిన్గా చూసుకోవాల్సింది అయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఫ్రెండ్స్. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రింట్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. దాన్ని ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది పైన సెర్చ్ ఉంటుంది ఫ్రెండ్స్. సెర్చ్లో మీ యొక్క నెంబర్ని అయితే ఎంటర్ చేస్తే ఒకవేళ మీ యొక్క నెంబర్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు జాబ్కి సెలెక్ట్ అయినట్లు మీకు షార్ట్గా మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మార్క్స్ ఆప్టైన్ అంటే ఎంత కేటగిరీ ఎంత జీపీఏ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది అనేది ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాష్ని బేస్ చేసుకొని చూసుకోండి, ఇక్కడ మార్క్స్ని బేస్ చేసుకొని చూసుకోండి. అంటే ఎంత మార్క్స్కి అయితే వచ్చింది అనేది అయితే చూసుకోండి. 95% అంటే 9.5% అనేది అర్థం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బీ వెరిఫైడ్ విత్ అని చెప్పేసి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క జాబ్ వచ్చిందో రాలేదో అనేది ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి. మీ యొక్క డివిజన్ వైజ్గా అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.